డైవర్ట్ పాలిటిషన్ కోసమే ఈ పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ విధమైనటువంటి మొన్న వరదలు వచ్చాయి, వరదల వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు. ఈ దుర్మార్గతనం పనికొస్తుందని కూడా ఆయన అంటున్నారు. అందుకే ఫేక్ జగన్ అని పేరు పెట్టిన. వరదలు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు, నీళ్లు దిగారు, బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు, కంట్రోల్ రూమ్కి వచ్చి మా అందరిని కేకలేసి పరిగెత్తిచ్చారు. అదే జగన్ ఏం చేసేవాడండి? గ్రీన్ కార్పెట్, డయాస్, గ్రీన్ రెడ్ మర్చిపోయా, ఏదో రంగేశాడు అబ్బా, డయాస్లు ఉండేది. మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల దగ్గర నుంచి ఇటు తీసుకున్నారు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశారండి? 5 సంవత్సరాలు ఏనాడు బురదలు వేశాడు? ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. అదేంటో నాకు తెలియదు, కింద నుంచి మనం కాల్స్తాడేమో అని. ఎంత అన్యాయం అండి అది! డైవర్షన్ పాలిటిక్సా? ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మెప్పు పొందారు. అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి. నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి ₹1 కోటి వరకు నాకు చెక్స్ నాకు ఇచ్చారు.